అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. పదవుల కోసం రాజకీయాలు చేస్తారు. పదవులు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని వాడుకొని ఎలా వెనకేసుకోవాలనే దానికి కొత్త తరానికి మంచి పాఠాలు నేర్పుతున్నారు. గత 5 ఏళ్ల కాలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైసీపీ నేతలు. ఉదాహరణకి ఒక అవకాశం చిన్న అవకాశం వచ్చిన వ్యక్తి ఆ ఇన్ఫ్లుయెన్స్‌ని ఉపయోగించుకొని బ్యాంకులో లోన్ పెట్టుకొని ఒక కారు కొన్నాడు. ఆ కార్‌ని ఒక డిపార్ట్మెంట్‌కి అద్దెకిచ్చాడు. అద్దె తీసుకుంటూ కారు ఆయనే వాడుకుంటున్నాడు. ఇంకా అదే డిపార్ట్మెంట్‌లోని ఉద్యోగిగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా నమోదు చేసుకొని కారుకి డ్రైవర్‌ని కూడా వేసుకుంటాడు. తన కారుకి ప్రభుత్వ జీతంతో డ్రైవర్‌ని వేసుకొని ఇంకా ప్రభుత్వ సొమ్ముతో పెట్రోల్ కొట్టించి ఆ బిల్లులు కూడా అక్కడ సబ్మిట్ చేసి అమౌంట్‌ని తీసుకునే పరిస్థితి కూడా ఉంది. కారు బ్యాంక్ లోన్‌తో కొంటాడు. కారుకి అద్దె తీసుకుంటాడు. కారుకి డ్రైవరు ప్రభుత్వ జీతంతోనే పనిచేస్తుంటాడు. కారులో పెట్రోల్ కూడా ప్రభుత్వ సొమ్ముతోనే పోస్తాడు. అలాగుంది. ఇక్కడ పేరుని నాని వ్యవహారం చూస్తే ఆ విధంగా ఉంది. తనకు గోడౌన్ కన్‌స్ట్రక్షన్ చేశాడు. ఏమంటే ఆయన మంత్రిగా చేశాడు గతంలో, గత ప్రభుత్వ హయాంలో. ఆయనది కాదు, ఆయన భార్యది అంటారు. కానీ మనకందరికీ తెలిసిందే, చాలామంది భార్యల పేరుని మాత్రమే ఉంటాయి ఆస్తులు, వ్యాపారాలు. మరి ఆ భార్య పేరునంటే భార్య చేస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ పాపం హౌస్ వైఫ్ జయసుధ గారు. ఆవిడ పేరుని గోడౌన్స్ నిర్మాణం చేశారు. జేఎస్ గోడౌన్స్. ఆ గోడౌన్స్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్‌కి అద్దెకిచ్చారు. సివిల్ సప్లైకి సంబంధించినటువంటి బియ్యం అందులో వేసుకుంటున్నారు. కానీ అది సివిల్ సప్లై బియ్యమా లేకపోతే ఇంకే బియ్యమా లేకపోతే ఏంటా అండి, రేషన్ బియ్యం అన్న సంగతి కరెక్టే. అందులో 7,700 బస్తాలంటే 378 పైచిలకు టన్నులు బియ్యము మాయమైనాయి. ఎక్కడికి పోతాయి? వాళ్ళ గోడౌన్స్‌లో మాయమైనాయి. సరే, మాయమైతే మాకేంటి? అధికారులకి సంబంధం గాని మాకేం సంబంధం అంటే అది ఓకే. అందరూ అలాగే అనుకున్నాం. ఎవరైనా సరే అద్దెకు గోడౌన్ ఇచ్చారు. గోడౌన్స్‌లోను సరుకుపోతే ఓనర్ ఎలా బాధ్యులవుతారు? ఇప్పుడు ఆ ఇల్లు అద్దెకిచ్చారండి. ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి అద్దెకున్నటువంటి వ్యక్తి తాలూకా ఏవో నగలు, బంగారాలు ఏవో పోయేవి. పోతే హౌస్ ఓనరు బాధ్యుడా? ఇస్తారా? మరి అలా అంటే బాగుండేది. అలా కాకుండా పాపం చక్కగా ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే అది ఎలాగో పోలేదు. వాళ్ళే తీసుకున్నారు కాబట్టి, పేరుని నాని గారే వాటిని తీసుకున్నారు కాబట్టి, అవి తరలించేశారు కాబట్టి, గోడౌన్ నుంచి అన్ని బస్తాలు ఒకరికి తెలియకుండా మాయం కావు. కానీ ఆ అధికారులు కూడా అది పేరుకే అధికారులు గాని, పేర్ని నాని గారికి పనిచేసినట్టే చేశారు. పేరుకే అది ప్రభుత్వానికి అద్దెకిచ్చారు గాని, పేర్ని నాని గారి వ్యాపారమే అక్కడ జరిగింది అన్నట్టుగా క్లియర్‌గా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన 2 విడతలుగా సుమారు 3 కోట్లకు పైగా డీడీలు తీశారు ప్రభుత్వానికి. అక్కడ అధికారులకి లెటర్ రాశారు. ఎంతైతే అందులో పోయేవంటున్నారో మీరు, అన్ని బస్తాలకి నేను ఆ డబ్బు వాల్యూ కట్టి చెప్తే కట్టేస్తానని చెప్పేసి లెటర్ రాశారు. ముందంతా ఎస్కేప్ అయి తిరిగారు. బయట కనిపించలేదు. అది ఏంటో అనేసి మళ్ళీ ఎవరు చెప్పారో సలహా పాపం. ఇంత పెద్ద ఒక మంత్రి చేశారు. ఇంత చేసి ఎందుకంటే ఆయనే తీశాడు కాబట్టి. ఆయన చేయని తప్పుకి ఎవరు అడ్మిట్ అవ్వరు కదా! తప్పు చేయకపోతే నేనే ఆ అమౌంట్ కడతాను అనేసి అధికారులకి లెటర్ రాస్తారా? లెటర్ రాసిన తర్వాత అది ఆయన కాకుండా ఇంకా దొంగ ఎవరవుతారు? ఇంకా లోతుల్లో దీని గురించి మాట్లాడుకునే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పకుండా చేసుకోండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఈ 3 నెలల కాలంలో 555 మంది 555, 60 మంది దగ్గర
సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా చేయాల్సి ఉంది. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. అలాగే లైక్ చేయండి ఒకటి. లైక్ చేసినందువల్ల మీకైతే వచ్చిన నష్టమేం లేదు. చాలామంది ఈ మధ్య ఒక మిత్రుడు ఆయన ఆశ్చర్యం వేసింది నాకు. ఇది కారణం కావచ్చు. కానీ అది క్లారిఫికేషన్ ఇస్తే మిగతా వాళ్ళకి కూడా అటువంటి అనుమానం ఉండొచ్చు. ఆ మిత్రుడు ఏంటంటాడంటే, "నేను చూస్తానమ్మా నీది. రోజు చూస్తాను. ఒకటికి 2 సార్లు కూడా ఒక్కోసారి చూస్తాను. మీతో మాట్లాడినట్టు ఉంటది నాకు" అన్నాడు. తెలిసిన వ్యక్తి కాబట్టి. అంటే మరేమి లైక్ చేయవు, ఏది చేయవు అని చెప్పేసి నేనంటే, "మేము చేయకూడదు ఎంప్లాయీస్ మేము" అన్నాడు. ఇదేంటిది? అసలు నాకు అర్థం కాలే. అంటే 5 ఏళ్ళు మనం ఎటెళ్ళిపోయామో అన్నది దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీకేమవుద్ది? అసలేంటి ఇందులో తప్పేముంది? తప్పేమీ లేదు. ఉన్న మాట అంటే ఉన్న మాటే. ఎక్కడో ఒక చోట జరిగింది, చూసింది, పేపర్‌లో వచ్చింది, లేకపోతే టీవీలో ప్రసారమైంది, నలుగురు చెప్పుకున్న విషయాలు తప్పించి లేనిది ఏది కల్పితంగా ఏది మనం చెప్పం. అని చెప్పి ఉన్న మాట, ఛానల్ పేరే ఉన్న మాట, ఇంకా లేని మాట ఒక్కటి కూడా చెప్పం. అది మన ఇది కాదు. మన డిస్క్రిప్షన్‌లో కూడా మనం చెప్పం. అటువంటిది ఒక పద్ధతిగా వెళ్తున్నటువంటి ఛానల్ ఇది. దీని డెవలప్‌మెంట్‌కి మీరందరూ సహకరించండి. అయితే అలాగే కామెంట్ చేయండి. ఏమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఈ వేరే విషయాలు ఎందుకింత ఎక్కువ చెప్పాలని ఇంతవరకు చెప్పలేదు. కానీ అడగందే ఎవరు కూడా చేయరు కదా! అందుకే అడుగుతున్నాను. అయితే ఈ విషయంలో కొన్ని లాజిక్‌గా ఆలోచిస్తే చాలామంది ఆయనే ఒప్పుకొని కమిట్మెంట్ అయిపోతే, నేనే తీశానన్నట్టు కమిట్ అయితే, ఏదో కట్టేస్తున్నారు, పోనీ కదా అని కట్టేస్తున్నారు అనంటే, ఇది చాలా ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే, డబ్బు చెల్లించేస్తే మచ్చ పోతుందా? డబ్బు చెల్లించేస్తే మరి ఆయన మీద పడ్డ మచ్చ సంగతి ఏంటి? ఇది ఒక వ్యక్తి దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకొని, ఆ సొత్తును రికవర్ చేశారనుకోండి, అయితే ఆయనకి శిక్షలుండవా? ఆయన ఇంక దొంగ కాడా? అరె! నేను కట్టేస్తామన్నాం కదా! అమౌంట్ కట్టేస్తామంటే ఇంకా ఏంటి అంటారేంటి? నాకర్థం కాదు. ఇది ఎవరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. మరి అంత తెలివైన నిజంగా అయితే పేర్ని నాని గారు చాలా మంది వైసీపీ నేతల కంటే ఆయన కొంచెం పద్ధతిగా మాట్లాడే దాంట్లో అంటే అడ్డగోలుగా మాట్లాడితే మాట్లాడొచ్చు గాక. కానీ ఎంత అడ్డగోలుగా మాట్లాడినా పదాలు బావుంటాయి. వాక్యాలు బావుంటాయి. అతను మాట్లాడే తీరు బావుంటది. అబద్ధం చెప్పినా చాలా చక్కగా చెప్తారు. తియ్యగా చెప్తారు. అలాంటి పేర్ని నాని మరి ఇంత చక్కగా మాట్లాడి ఇంత చేసిన పేర్ని నాని గారు ఇప్పుడు అతను చెయ్యకుండా కమిట్ అవుతారా? ఎలాగో రేపో, ఎల్లుండో ఏదో రకంగా ఎవరినో పట్టుకుంటే ఇదేమి చిన్న విషయం కాదు కదా! ఎంతమంది కళాశీలు భుజాన్ని ఎత్తుకొని తీసుకొని లోడింగ్ చేస్తారు? మరి ఆ డ్రైవర్ ఉంటారా? డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ఉంటారా? మరి ఆ గోడౌన్ కీపర్స్ ఉంటారా? ఆ గోడౌన్ మేనేజర్స్ ఉంటారా? మేనేజర్ ఇప్పుడు ఆయన్ని విచారిస్తున్నారు. అతను మానస తేజ. ఏ2 మానస తేజ. ఏ1 మరి గోడౌన్ యజమాని జయసుధ గారు. పేర్ని నాని వాళ్ళ వైఫు. ఇప్పుడు ఆమెకి ఈరోజు బెయిల్ ఇచ్చారు. ఇవ్వాలి. ఎందుకంటే ఆమెకేం తప్పుందండి? ఆమె తప్పేముంది? అసలు యాక్చువల్‌గా అందరికీ తెలుసు. చట్టపరంగా రికార్డెడ్‌గా ఆన్ రికార్డ్ ఆమె దొరికిపోతుంది. కానీ ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచించొచ్చు. పేర్ని జయసుధ గారిని అరెస్ట్ చేసినా, ఆమె మీద కేసు కట్టినా అది ఆహ్, ఎలా ఆమె ఎలాగా ఒక రకంగా చూస్తే గోడౌన్ ఓనర్. గోడౌన్ ఓనరు నేను తీశానని ఆమె కమిట్ అవ్వలేదు. ఎవరో చూస్తే ఇప్పుడు గోడౌన్ ఓనర్ ఉన్నారు. గోడౌన్ ఓనర్ పిలుస్తారు. తర్వాత అక్కడ సివిల్ సప్లై మేనేజర్ ఉన్నారు. ఆ మేనేజర్‌ని పిలుస్తారు. ఇంకా ఎవరినో లారీ డ్రైవర్‌ని ఎవరినో ఒకళ్ళనిద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరో కొంతమంది కళాశాలని ఎవరినో తీసుకెళ్లారు. వీళ్ళందరినీ విచారిస్తే ఎవరైనా జయసుధ గారు వచ్చారని గాని, లేకపోతే ఇక్కడి నుంచి సరుకు తరలించారని గాని చెప్తారా? చెప్తే పేర్ని నాని గారి గురించి చెప్తారు. చెప్తే ఆయన తీసుకెళ్తారు. దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేసి ఆ గోడౌన్ ఓనర్‌ని పట్టుకుంటే అది అర్థం లేదు. ఒకటి. రెండవదేంటంటే అందరికీ తెలిసిన విషయమే ఏ వ్యాపారమైనా, ఏ గోడౌన్స్ అయినా, ఏవైనా కన్‌స్ట్రక్షన్ చేసినా ఏదైనా కూడాను రాజకీయ పదవులు చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్‌లు గాని, ఏవి కానీ వాళ్ళకో బినామీ పేరున చేస్తారు. ఆ బినామీ ఎవరో ఎందుకని చెప్పేసి వైఫ్ పేరున చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కామన్ సెన్స్ అది. అందరికి తెలిసిన విషయమే. పైగా
ఆడబిడ్డ. అయితే తప్పు చేస్తే ఆడబిడ్డని లేకపోతే మరొకటని ఉండదు. కానీ తప్పు ఎవరు చేశారో అన్నది మనం అందరం ఊహించగలం. ఆమె శిక్షకి అర్హురాలు కాదని చెప్పేసి చాలా మందికి తెలుసు. కాకపోతే ఆధారాలు, రికార్డ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ పేర్లున్నాయి గాబట్టి, ఆమె పేర్లున్నాయి గాబట్టి ఆమెని ముద్దాయిగా చూపించారు. కానీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇది ఆహ్, డబ్బు కట్టేస్తాం గదా! మరి నాకింకా నన్నింకా పట్టుకుంటామంటారేమి? ఇంకా అరెస్ట్ చేస్తామంటారేమి? అని అంటేక పైగా కవ్వింపు చర్యలు. ఇంకా ఏం చేస్తున్నారు? అన్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడు తోటి కొల్లు రవీంద్ర గారు ఎందుకు ఇంకా పేర్ని నాని వాళ్ళ వైఫ్‌ని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి? ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేద్దామా అని చెప్పేసి ఏదో అంటే, నీకేం మతుండి మాట్లాడుతున్నావా? మైండ్ ఉందా అసలు నీకు? అని కొల్లు రవీంద్రకి అన్నట్టు, ఒక ఆడబిడ్డని అరెస్ట్ చేస్తామా? కరెక్టేనా? అది తప్పు కదా! మీకేమైనా సాధ్యమైతే పేర్ని నానిని అరెస్ట్ చేయండి. ఆ కొడుకుని అరెస్ట్ చేయండి. కానీ ఆడబిడ్డని అరెస్ట్ చేస్తారంటావేంటి? అని చెప్పేసి ఆయన అన్నట్టు ఈ కొల్లు రవీంద్ర గారు మరి మొహం దించుకొని వచ్చేసినట్టు ఇలా అని చెప్పేసి ప్రెస్ మీట్ చెప్తుంది. పైగా ఇదేది నేను చేయలేదు. కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను అని చెప్తున్నాను. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడుకోవాల్సింది కాదు. కానీ జనాలకి మైండ్ గేమ్ జస్ట్ తెలీదు కదా! పేర్ని నాని గారి అమ్మ చనిపోయిందని, చనిపోయిన తల్లి మీద ఆయన ప్రమాణం చేస్తున్నారని చెప్పి కొల్లు రవీంద్ర గారు అన్న వరకు ఎవరికీ తెలీదు. ఎందుకు అలాంటివి చాలా చీప్‌గా ఉంటాయి. ఇటువంటివి జనాల్లో రేపు ఎన్నికలు లేవు. తర్వాత ఇలాంటివి ఎన్నో రోజులు దాగవు. ఒకరోజు మనం ఏదో ఒకటి మాట చెప్పేసినా 4 రోజులు పోయిన తర్వాత తెలుస్తది. రోజుకి దాని గురించి ఏదో ఒక చర్చ వాళ్ళే తెచ్చుకుంటున్నారు. వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత కట్టేస్తామన్నారు. కట్టేస్తామన్నా కూడా డబ్బు కట్టడము తప్పదు. శిక్ష అనుభవించడం కూడా తప్పదు. గతంలో ఎన్నో చూసాం. ఏమీ లేకుండానే ఆయన ధైర్యం ఏమిటి నాకర్థం కాదు. ఇక్కడ గత 1 మంత్ అవుతుంది. ఈ సోషల్ మీడియా కేసులు అవి ఇవి పెడుతుంటే చాలా వార్నింగ్ ఇచ్చారు వచ్చి. లెక్క తేలుస్తామని చెప్పేసి ఆ రోజు అన్నారు. లెక్క తేలుస్తాం. తప్పించుకోలేరు ఎవరును. లెక్కలు తేలుస్తాం ఒక్కొక్కరికని చెప్పేసి ఆ రోజు గత నవంబర్ 30న ఆయన ప్రెస్ ముందుకొచ్చి చెప్పారు. గట్టిగా చెప్పారు. అంటే వెనకాల ఇంత తప్పు చేసి కూడా బయటకి ఇటువంటి గంభీరంగా మాట్లాడి బయట అందరికి కూడాను అంటే తన వైపు రాకుండా తప్పుంటే అంత గట్టిగా మాట్లాడతారా ఆయన? చూసారా ఎంతగా స్ట్రాంగ్‌గా నిలబడి ఉన్నారు ఆయన. నిజాయితీ ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. ఏ తప్పు లేనివాడు అలాగే గట్టిగా మాట్లాడతారు. ధైర్యంగానే ఉంటారు. ఇలా మాట్లాడుకుంటాం కదా! అందరం అలాగే అనుకుంటాం సాధారణంగా. ఆయన అంత తప్పు చేసి ఉన్నాడు కదా! ఆయనకి తెలుసు కదా! ఎవరికి తెలియకపోయినా. ఎలాగ అనగలిగారో చూడండి. అదేవిధంగా మళ్ళీ ఈ నౌక దొరికితే మరి ఆ నౌకనెందుకు వదిలేశారు? అంతకు ముందు వెళ్ళిపోయినవెందుకు? ఆ ముందు వెళ్ళిపోయిన నౌకలు, ఆ నౌకలు అవన్నీ ఎందుకు వదిలేశారంటే, ఆయన ఈ స్థాయిలో అంటే అదే దానికి ఆ సంబంధం ఏదైతే రేషన్ బియ్యం ఇష్యూ కొనసాగుతుందో, ఆ ఇష్యూ దగ్గర ఆయన స్ట్రాంగ్‌గా మాట్లాడితే, అంటే నా వరకేమి రాదు అని ధైర్యం. అంత గట్టిగా మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు దగ్గర కొల్లు రవీంద్ర ఈయనంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ చేశారు ప్రత్యర్థులు. రవీంద్ర గారు ఇప్పుడు మంత్రి అయ్యారు. అంతకుముందు ఆయన మంత్రి. మరి అంతకుముందు వీళ్ళు ఒకే నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు ఎప్పుడును. ఒకరు గెలుస్తున్నారు, ఒకరు ఓడుతున్నారు. ప్రతిసారి కూడా మంత్రి అవుతున్నారు. వైసీపీలో ఆయన మంత్రి అయ్యారు. టీడీపీలో ఈయన మంత్రి అయ్యారు. వాళ్ళ మీద వాళ్ళకి ఉండొచ్చు కదా! కానీ చంద్రబాబు నాయుడు ఇలా అన్నారు కొల్లు రవీంద్రకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిదాన్ని ఆయనే కలుగ చేసుకొని ఆయనే కేంద్రంగా ఇక్కడ పరిపాలన జరగదు. ఎవరైతే మంత్రులు యాక్టివ్‌గా ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుకెళ్తున్నారు. మొన్న చైర్మన్‌గా ఇచ్చారు. ఎవరు జీవీ రెడ్డి చైర్మన్ ఆయన వెంటనే ఫైబర్ నెట్‌లో ఉన్నటువంటి భాగోతాన్నంతా బయట తీశారు. ముందు యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు, వర్క్ చేసిన వాళ్ళు కొంచెం బయటకి తీస్తున్నారు. ఆ రకంగా తప్పు చేస్తే దొరికిపోతారు. ఆడబిడ్డ అంటే వదిలేయరు. కానీ అక్కడ గూడెం వానరు. ఏదో తప్పు ఎవరు చేశారు? భార్య పేరున పెట్టినంత మాత్రాన అందరూ తప్పించుకుంటే ప్రతి వాళ్ళు కూడాను తప్పుడు వ్యాపారాలన్నీ భార్య పేరునే పెడతారు. అయ్యో! ఆడవాళ్ళనేసి వదిలేస్తారనుకుంటే.
ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. కాకపోతే ఆయన చేశారు కాబట్టి ఆయన అధికారులకు లెటర్ రాశారు. లెటర్ రాసిందే కాకుండా 2 విడతలుగా ఆయన 3,00,00,000 పైగా డీడీ తీసి పంపించారు. డబ్బిచ్చేశారు. ఇంకా తప్పించుకుంటాను అన్నట్టుగా మాట్లాడడానికి అది నమ్మశక్యంగా లేదు. గట్టిగా బిగుసుకుంటది. ఖచ్చితంగా ఇక్కడ పేర్ని నాని ఇవ్వాలి, కాకపోతే రేపు ఖచ్చితంగా ఆయన ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందే. ఆయన అరెస్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే చేస్తారు. ఇది తప్పు అయింది. ఇక్కడ ఓనరే దొంగతనం చేస్తాడని ఏం లేదు. ఓనర్‌ని విచారిస్తారు. ఎవరైతే ఆ గోడౌన్ యజమాని ఉన్నారో ఆయన, "ఏమయ్యా నీకు తెలియకుండా ఎలాగా నీ గోడౌన్‌లోని వస్తువులు ఎలా పోయాయి నీకు తెలుసు కదా!" అని చెప్పేసి ఆయన్ని విచారించడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి విచారిస్తారు. విచారిస్తే ఆమె చెప్పకపోతే మరొకరు మేనేజర్ చెప్తారు. లేకపోతే లారీ డ్రైవర్ చెప్తాడు. ఇంకో ఖలాసీ, మోస్తున్న ఖలాసీ చెప్తారు. ఏదో రకంగా మొత్తం మీద పేరుని నాని మెడకి ఈ రేషన్ బియ్యం మాయం అన్నది చుట్టుకోక తప్పదు. చెల్లించినంత మాత్రాన మరక చెరిగిపోద్ది అని కాదు. చెరిగిపోదు. ఖచ్చితంగా ఒక దొంగతనం కేసిది. చాలా ఆహ్, ఇబ్బందికరమైనది. అలాంటి కేసిది. అది రాజకీయంలో చేస్తున్న వాళ్ళకి ఇది తగదు. మరి అటువంటి కేసులోకొచ్చారు. పెద్ద మాటలాడేవారు అతను పాపం. ఇది ఈరోజు ఉన్నమాట. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.